జై హింద్. మనందరం కూడా మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. బట్ ఈ ఆలోచనలేంటిది ఒక లక్ష్యం లాంటిది. వాస్తవానికి డిసిప్లిన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో అంటే ఒకటేదన్నా కావాలంటే ఫస్ట్ డిసిప్లిన్ వచ్చేసి అలాంటి లక్ష్యం ఉండడం. దాన్ని లాగ్ మెషర్ అంటారు. అండ్ సెకండ్ డిసిప్లిన్ వచ్చేసి లీడ్ మెషర్. మరి ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలంటే మనం యాక్షనబుల్ స్టెప్స్ అండ్ ఆ స్టెప్స్ చేసినప్పుడు ఈ లక్ష్యం ఖచ్చితంగా రీచ్ అవుతామని అది ప్రిడిక్టబుల్‌గా ఉండాలి. ఈ 2 టెస్ట్‌లు పాస్ అయినప్పుడే ఆ ఆశయం అనేది నెరవేరుతుంది. ఈ రోజులలో అందరం గొప్పగా జీవించాలని చెప్పేసి ఆశిస్తున్నాం. బట్ అది ఎందుకు సాకారం కావట్లేదంటే లీడ్ మెషర్స్ లేకపోవడం వల్ల కావట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుని, పాపను ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా చేయాలనుకుంటున్నారు. సో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే డిగ్రీ తర్వాత, ఇంజినీరింగ్ తర్వాత, మెడిసిన్ తర్వాత ఢిల్లీలో పోయి కోచింగ్ ఇప్పిస్తే కారు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి కావాలి. మరి ఏం చేస్తే అవుతారు? లైక్ చిన్నప్పటి నుంచి ఫస్ట్, సెకండ్ క్లాస్ లేదంటే ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ నుంచి మీరు కనుక వాళ్ళకి న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసినట్టయితే, ప్లస్ ఆ న్యూస్ పేపర్ సమ్మరీని ఒక 200, 300 లైన్‌లలో రాసే అలవాటు చేసినట్టయితే తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. అండ్ పిల్లలు మనం చేసేవే చేస్తారు గానీ, చెప్పేవి చేయరు. సో, మనకు న్యూస్ పేపర్ చదివే అలవాటు లేకుండా పిల్లల్ని న్యూస్ పేపర్ చదవమంటే అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. సో, ఏం చేయాలి? మనం వాళ్ళతో పాటు కూర్చొని న్యూస్ పేపర్ చదివే పని చేసినప్పుడు తప్పకుండా అది అలవాటైతది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదన్నా అలవాటు కావాలంటే 8 సంవత్సరాల లోపల అది తొందరగా అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత ఆ అలవాటు కావాలంటే చానా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌తోని వాళ్ళని తీర్చిదిద్దితే కానీ అది సాధ్యం కాదు. సో, తల్లిదండ్రులందరూ కూడా ఈ విధంగా ఆలోచించి మీ పిల్లల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్ని ఒక గొప్ప సైంటిస్ట్‌గా తయారు చేయాలనుకుంటారు. లేదంటే రేపొద్దున ఎలాన్ మస్క్ లాగా తయారు చేయాలనుకుంటున్నారు. ఆ విధంగా కావాలంటే ఈ రోజు నుంచి ఆ సైన్స్ ఎక్స్‌పోజర్ అనేది కావాలి. సైన్స్ ఎక్స్‌పోజర్ కావాలంటే మనకు ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో కూడా ఈ సైన్స్ ప్రాక్టికల్ కిట్స్ అని దొరుకుతాయి. మనం ఈ రోజు నుంచి ఆ ఎక్స్‌పోజర్ ఇచ్చినప్పుడు పెద్దగయిన తర్వాత తప్పకుండా ఆ విధంగా తయారవ్వడం జరుగుతది. మనం ఇవన్నీ చేయకుండా అరే! వీడు అస్తమానం ఫోను జూస్తున్నాడంటే పిల్లలకు ఆ టైంని ఏ విధంగా పాస్ చేయాలో ఈ రోజులలో తెలియట్లేదు. తెలియనప్పుడు వాళ్ళేం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో ఉన్నది చూడటానికి ప్రయత్నం చేస్తారు. అదే మీరు కనుక ఇటువంటి అవకాశాలు న్యూస్ పేపర్ కలిసి చదవడం, ప్లస్ ఆ సైన్స్ బుక్ చేయడంలో కొద్దిగా సహకారం ఆహ్, అది పర్చేజ్ చేసి ప్లస్ వాళ్ళతో పాటు కొద్దిగా టైమ్ స్పెండ్ చేసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క పిల్లోడిని మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. అండ్ గొప్ప వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఆ విధంగా సహకారం చేశారు కనుకనే ఆ విధంగా తయారవ్వడం జరిగింది. మన పిల్లలందరినీ కూడా ఆ విధంగా తయారు చేసుకోవడంలో మీ అందరి సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు.